ఏం చేసిండు? ఆయన శరీరం అంట ఆయనది. ఈ దేహం ఏమండి? ఆయన. ఈ దేహంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. మరి వేరొకరు ఉంటే ఊరుకుంటారా? భార్య ఉన్నా కూడా ఊరుకోడు ఒకసారి. ఎందుకు? నన్ను ప్రేమిస్తే ఆమెను ప్రేమించినట్టు. నీ తండ్రిని ప్రేమించాలంటే నువ్వు ముందు నన్ను ప్రేమించు, నీ తండ్రి నేను ప్రేమిస్తా అన్నాడు. ఎందుకు? అబ్రహాం ఏమన్నాడు? ముందు నువ్వు నాలోకి రా, నువ్వు నాలో విశ్వాసం ఉంచు, నాలో జీవించు, నాతో ఉండు, అప్పుడు నీ కుటుంబాన్ని నేను ప్రేమిస్తా, నీ భార్యను నేను ప్రేమిస్తా. ఎందుకు? నాలో ఉంటే, నీలో యేసయ్య ఉంటే ఎవరిని ప్రేమిస్తావు? నువ్వు భార్యను ప్రేమిస్తావు, కుటుంబాన్ని ప్రేమిస్తావు, బంధుమిత్రులను ప్రేమిస్తావు, నీ వ్యవస్థను ప్రేమిస్తావు, నీ సంఘాన్ని ప్రేమిస్తావు. నేనంతలో కూడా ఆయన ఏ విధంగా జీవించడం ఆ విధంగా ఉంటామంట. హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితం నీకు కావాలా వద్దా? అలాంటి జీవితం నీకు కావాలని ఉందా లేదా? అలాంటి జీవితం నేను గడపాలని ఉందా లేదా? ఎందుకు? ఆయన శరీరాన్ని నువ్వు ధరించుకున్నావు, ఆయన శరీరాన్ని నువ్వు ధరించుకున్నావు. హల్లెలూయా. కాబట్టి ఆయన నువ్వు డబ్బు అక్కరలేదు, ధనం అక్కరలేదు, ఏది లేదు. అయితే దీంట్లో ఆదికాండం నుంచి ఇక్కడ మొదటికి వచ్చినటువంటి ఇక 2వ వచనంలో మనం ఏం చూసినాం? ఫస్ట్ ఆదికాండాన్ని చూసినాం. మీకు ఆదికాండాన్ని గుర్తుకొచ్చింది కదా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం చేసిండు దేవుడు అనేది ఈ యెషయా గ్రంథంలో కూడా అదే చేసి చూపించింది. హల్లెలూయా. ఒకసారి ఆదికాండంలో ఉన్నది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏం జరిగిందో యెషయా గ్రంథంలో కూడా లాస్ట్ కు అదే చేసి మనకు రాసి ఇచ్చిండు. హల్లెలూయా.